హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు మన ప్రభువుని స్తుతించుటకు, ఆరాధించుకున్నటకు, మరి ముఖ్యంగా ఆయన వాక్యమును విని మన హృదయాలను దేవునికి సమర్పించుకున్నటకు రెండొక చిన్న వాక్య ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ వాక్యం మమ్మల్ని శుద్ధీకరిస్తుంది. నీ వాక్యము మాకు మనోవికాసాన్ని కలుగజేస్తుంది. నీ వాక్యము మా నిజ స్వరూపాన్ని బయలుపరుస్తుంది. గనుక మాతో మాట్లాడుము నాయన. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం వినడం అంటే మీకు ఇష్టమేనా అండి? కొందరు చెప్తే ఇష్టమండి, కొందరు పాస్టర్ గారు చెప్తే కష్టమండి అంటారా? నిజంగా ఈరోజు దేవుని వాక్యం వినేవారు దేని కొరకు ఆశిస్తున్నారు? మనకి కాసేపు ఉత్సాహపరచడానికి ఒక సేవకుడు మనం చెప్పిన వాటన్నిటికీ ప్రార్థనలు చేసి దీవించడానికి కావాలి. మనల్ని చూడండి, అప్పుడప్పుడు ఆ కోతులు అవి పెట్టి ఆడించేవాళ్ళు మన దగ్గరకు వచ్చి ఆడిస్తుంటే మనం చూసి సంతోషపడి భలే చప్పట్లు కొట్టి కాస్త డబ్బులు పడేసిపోతాం. అలాగే వాళ్ళు చాలామంది విశ్వాసులు మందిరాలకి వెళ్ళి ఆ యొక్క చక్కటి చమత్కారంతో చెప్పిన ఆ జోక్స్ వినడానికి, ఆ యొక్క వాక్యం దాటి లేక ఆ సంగీతము, ఆ పాటలు, అక్కడ జరిగే ఆ తతంగం ఆర్భాటాన్ని కాస్త చూసుకొని కాసేపు మన కష్టాలు, మన బాధలన్నీ మర్చిపోయి, మన సమస్యలు కూడా మర్చిపోయి కాసేపు ఉంటే వెళ్ళిపోదామంటానికే మందిరాలకు వెళ్తున్నారు, లేక ఇలాంటి వాక్యాలు వింటున్నారు. అవునా? అలా అయితే ప్రమాదం అండి, ప్రమాదం. దేవుని వాక్యము, దైవావేశం కలిగిన ప్రతి లేఖనము బోధించుటకు, తప్పుదిద్దుటకు, గద్దించుటకు, నీతి యందు శిక్షించుటకు ప్రయోజనకరమైనగా ఉంది. వాక్యం మనకు ఆదరణిస్తుంది, మంచిదే, నిజమే. వాక్యం మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది, నిజమే. కానీ వాక్యం మనం హృదయంలో ఉన్న పాప స్థితిని బట్టబయలు చేస్తుందండి. పాపం విషయం మాట్లాడకుండా, నీ వ్యక్తిగత విషయం మాట్లాడకుండా, నీ నిజ జీవితంలో ఉన్న సమస్యకు విరుగుడు చెప్పకుండా, నీకు తాత్కాలికంగా పైన గాయాలు మాన్పేవారు ఉంటారంట. ఆ రోజుల్లో ఇర్మియా రోజుల్లో ఉన్నట్లుగా ఏంటండి, సమాధానము, నీకేం పర్వాలేదు, నువ్వు దుఃఖపడొద్దు, నువ్వు విచారపడొద్దు, నువ్వు తొందరపడొద్దు, నువ్వు దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు ప్రేమ కలిగినవాడు అని పాపమును ఖండించకుండా సమాధానమని చెప్పి పై గాయాలు మాన్పుతున్నారంట. ఒక క్యాన్సర్ వచ్చిందంటండి, పైన తగ్గిపోద్ది మాత్రం వేసుకో, ఈ మందు రాసుకో అంటే పోదు కదండి. వాడి క్యాన్సర్ అని చెప్పాలి, ఆ క్యాన్సర్ని సర్జరీ చేయాలి, కీమోథెరపీలు ఇవ్వాలి. నా పోరాటంలో ఆ బిడ్డ పోవాలి. అప్పుడే అతనికి నిజమైన స్వస్థత కలుగుతుంది. పై గాయాలు లేపినట్టు ఏమవ్వదు, ఈ మాత్రం వేసుకోవాలి పంపించేస్తుంటే మంచి డాక్టరేనా, ఆ డాక్టర్ సర్జరీ చేయాలన్నాడు, లక్షలు అవుతాయి అన్నాడు, ఈయన 1000 రూపాయలు తీసుకొని మంది ఇచ్చేశాడు అని సంతోషపడితే తర్వాత 4th స్టేజ్కి వెళ్ళిపోద్ది క్యాన్సర్. చూడండి, పై గాయాలు మానుకునేది కాదు క్రైస్తవ భక్తి. మనుషులు మట్టి గోడ కట్టుకొనగా ప్రవక్తలు గచ్చుపోతు పోస్తారంట. లోపట మట్టి గోడ, పైన మంచి సిమెంట్ పూత, అది గట్టుకుంటుంది కదా, చూడటానికి సిమెంట్ గోడలా కనపడుతుంది. కానీ గట్టిగా తంతే ఒక తుఫాన్ వస్తే అది కూలిపోతుంది. లోపట పునాది సరిగా ఉండాలి, హృదయం సరిగా ఉండాలండి. మీ హృదయాన్ని దిద్దనటువంటి బోధ కొరకు మీరు ఆశపడకండి. వాక్యం వింటున్నప్పుడు మీ హృదయానికి తాకకపోతే అది మీ చెవుల దొరద తీర్చిందే కానీ అంతరంగంలోకి వెళ్ళింది కాదు. అవును, జాన్ వెస్లీ అనే అపోస్తలుడు
ఇంగ్లాండ్ అపోస్తలుడు చెప్పబడిన జాన్ వెస్లీ, మీరు వెళ్ళి ప్రసంగించండి, మనుషులు మీ వర్తమానం విని మారతారు, లేక మీ మీద తిరగబడి మిమ్మల్ని తరిమి కొడతారన్నాడట. అవును, వాక్యం విన్నప్పుడు అంగీకరించిన వాడు మారతాడు, అంగీకరించిన వాడు తరుముతాడు. ఏది చేయకుండా తలూపారనుకోండి, ఆ వాక్యం మీ హృదయంలో చేరలేదన్నమాట, ఆ వాక్యంలో సారం లేదన్నమాట. సామెతల గ్రంథం 27వ అధ్యాయం. సామెతలు బాగుంటాయండి. మీరు రోజు ఒక సామెత చదువుకుంటే అనేకమైన పాఠాలు నేర్చుకోవచ్చు. 27వ అధ్యాయం 5వ వచనంలో, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించటం మేలు. గద్దించడానికి మాలాంటి సేవకులకు భయమేస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే గద్దింపును తీసుకోవడానికి మనుషులు సిద్ధంగా లేరు. గద్దింపులు, దిద్దుబాటులు నేటి క్రైస్తవ తరానికి అక్కర్లేదండి. నిజంగా నిన్ను ప్రేమిస్తే, నిజంగా నీవు దేవుని బిడ్డలో ఉండాలి, మీరు అభివృద్ధి పొందాలి, ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలంటే మీ తప్పులు చూడనట్టు ఊరుకోవటం కుదరదు కదా. వాక్యంతో గద్దించాలి. 6వ వచనం కూడా, మేలు కోరి స్నేహితుడు గాయము చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మిమ్మల్ని ఊరికే పొగుడుతూ ఉండే బోధకుల కోసం, పొగిడే బోధల కోసం మీరు తాపత్రయపడకండి. ఇది ఆ దినాలలో భయంకరంగా ఆ ఇశ్రాయేలు జనాంగం అలాంటి పరిస్థితికి అలవాటు పడిపోతే వారికి తగినట్టుగా తాననే ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. వారిని ఖండించిన ఆనాటి యిర్మీయా, యెహెజ్కేలు బోధను వారు అంగీకరించడం లేదు. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. కావున ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సు అబద్ధము చేత మీరు దుఃఖింపచేయుదురు. నేను దుఃఖపరచని నీతిమంతుని హృదయమును మీరు అబద్ధముల చేత దుఃఖపరచదురు. నేను పాపం విషయమై దుఃఖపడతానంతే. వాడు కానికిచ్చాడా లేదా, వాడు క్రమంగా ఉన్నాడా లేదా, వాడు పాస్టర్కు లోపడుతున్నాడా, పాస్టర్ను గౌరవిస్తున్నాడా అన్న దాన్ని బట్టి మన భక్తి లేదండి. మన భక్తి, మనం దేవునికి భయపడుతున్నామా? దేవుడు మన దగ్గర నుంచి, మనుషుడు అనే దగ్గర దేవుడు ఏమడుగుతున్నాడు, ఏది ఉత్తమమైందో అది తెలియజేయబడింది. దీన మనస్సు కలిగి, కనికరం కలిగి జీవించంటున్నాడు అంతే. కానీ నువ్వు ఇది చేయకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు దశం బాగాలేకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ప్రార్థనకు రాకపోతే, మందిరానికి రాకపోతే నువ్వు దిక్కుమాలోడు అయిపోతావు. ఈ శాపాలు అనవసరమైన విషయాలు లేవండి. దుఃఖపరిచిన విషయాలు, దేవుడు దుఃఖపరచని వారిని దుఃఖపరచటము అంత మాత్రమే కాదు, దుర్మార్గులు తమ దుష్ట ప్రవర్తన విడిచి తమ ప్రాణమును రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుస్తున్నాడు. ఎవరిని ధైర్యపరచాలి, ఎవరిని దుఃఖపరచాలి? దుర్మార్గుడా, దుర్మార్గం విడిచిపెట్టరా. దేవుడు ఇచ్చే పాపక్షమాపణ కొరకు ప్రభు పాదముల దగ్గరకు రా అని చెప్పకుండా, పాపంలో ఉన్నానంటే పర్వాలేదులే అనే బోధ, పాపం చేశాను అంటే ఏం పర్వాలేదు, ఎప్పుడో సిలువలో రక్తం చిందించాడు, నువ్వు డోంట్ వర్రీ అనే బోధించే బోధకులు ఎక్కువైపోయారు ఇప్పుడు. అది ఇష్టపడేటువంటి మనుషులు ఎక్కువైపోయారు. ద్రవ్యం మూట తీసుకొచ్చి యోహాను ముందు, పేతురు యోహాను మీద పెట్టి నేను ఎవరి మీద చేతులుస్తానో వారికి పరిశుద్ధాత్మనిచ్చే వరం తెచ్చేయమని ఆ గారడీ సీమోను అడిగితే, నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు కనుక ఈ విషయంలో నీకు పాలు పంపులు లేవు, నీవు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు, నీ ద్రవ్యం నీతో నశించునుగాక అన్నాడే కానీ ఆ ద్రవ్యం మూట తీసుకొని ఇదిగో దేవుడు నీకు వరం ఇచ్చునుగాక అని పంపలేదే.
ఏంటండి, ఆనాటి ప్రవక్తలు అలాగే ఉన్నారట. అబద్ధపు 19వ వచనం, అబద్ధ మాటలను అంగీకరించుచు నా జనులతో అబద్ధం మాటలు చెప్పుచు చారెడు ఎవలకు రొట్టెముక్కలకు ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషిస్తూ ఉన్నారు. ఏదో చారడి అవలంట, అది అవలంటే కాసిన డబ్బుల కోసం నువ్వు సరైన నుండి మెచ్చుకుంటున్నావు, సరైన నుండి దుఃఖపరుస్తున్నావు. చాలా అపాయం, చాలా అపాయం. బోధకులారా, చాలా అపాయం. దేవుడు దుఃఖపరచిన వారిని దుఃఖపరచడానికి నేనేవండి? దేవుడు ధైర్యపరచని వాడిని ధైర్యపరచడానికి మనమెవరం? పాపములో ఉన్నవాడికి కావాల్సింది ధైర్యం కాదు, పశ్చాత్తాపం కావాలి. దేవుని కొరకు శ్రమ అనుభవించిన వాడికి కావలసింది మరింత నిరుత్సాహం కాదు, మరింత గద్దింపు కాదు, వారికి ఆదరణ కావాలి. ఈ అంచెదినాల్లో తారుమారైపోయిందండి. ఎవరి కానుకలిస్తే వారు గొప్ప, ఎవరి ద్వారా మనకు పేరు వస్తే వారి గొప్ప, ఎవరు దేవుని మాట విని అడుగుతున్నారో వారిని మనం లెక్క చేయం. దేవుని వాక్యానుసారంగా బ్రతికే వారిని దుఃఖపరుస్తాము. వాక్యానికి విరుద్ధంగా ఉన్న వారిని నెత్తెక్కించుకోవటం అనేది ఇతరాలను చూస్తున్నాం. అసలు అంతెందుకు, మీరే చెప్పండి. మిమ్మల్ని పొగిడే వాళ్ళంటే మీకు ఇష్టమా? మీ తప్పులెత్తి చూపించేవారంటే మీకు ఇష్టమా? నిజం చెప్పండి ప్లీజ్, చెప్పండి. లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. సాధారణంగా మనకి పొగిడే వాళ్ళంటే ఇష్టం, మన తప్పు చూపించే వాళ్ళంటే మనకు కష్టం కదా. అందుకే అమ్మంటే ఇష్టం, నాన్నంటే కొంచెం కష్టం. నాన్న ఏదో తప్పులు పట్టుకుంటుంటాడు. కానీ ఎందుకు? తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? తండ్రి శిక్షించని కుమారుడు దుర్బీజుడు అవుతాడు. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానం కలిగిన వాడు అవుతాడు. గద్దింపులు, దిద్దుబాటులు మనకు మంచి మాటలండి. మనకి ఆధ్యాత్మిక రోగాలు రాకుండా మనల్ని సమపాలుల్లో ఉంచుతాయి. తీయటి మాటలు కోరకండి. తీపి ఎక్కువైతే, షుగర్ ఎక్కువైతే ఎలాగ డయాబెటిక్ పేషెంట్స్ అయిపోతున్నారో అలా చక్కెర వ్యాధికి ఏంటండి ఉబ్బించి 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 మిమ్మల్ని బ్లడ్ ప్రెషర్కి నడిపించే స్థితికి వెళ్ళిపోతాయి. కానీ మీ స్థితిని మీకు తెలియచేసి మిమ్మల్ని దిద్దే దేవుని వాక్యాన్ని ప్రేమించండి. అలాంటి వాక్య బోధన చేసే దైవజనుల్ని ప్రేమించండి. ఆ బోధకు మీరు లోబడండి. ప్రేమించండి అంటే మీరేమీ ఆయనకి బహుమానాలు ఇవ్వక్కర్లేదు. వారి మాట వినండి, ఆ వాక్య సారాన్ని గ్రహించండి. అది మీకెంతో మేలు. నన్ను దిద్దయ్యా, ఆ రోజుల్లో పాడేవారు, నన్ను దిద్దుము చిన్న ప్రాయము. పాటల్లో కూడా దిద్దుబాటే. ఏంటండి, వద్దయ్యా వద్దయ్యా, దుష్టుల సాంగత్యం నాకు వద్దయ్యా అని పాడేవారు. ఈరోజు చూడండి, మనం పాటల్లో కూడా సారం లేని పాటలే. ఎంతసేపు మనల్ని ఉత్సాహపరిచే శరీరపు ఉద్రేకాన్ని కలుగజేసే సంగీతాలతోటే నిండిపోతున్నామే కానీ మన చెవులు దురదీసే మంచి మంచి ఆశీర్వాదాలు, దీవెనలతో స్వస్థతలు, మేలులు, అభివృద్ధి, ఆశీర్వాదం అనే మాటలే మనం వింటున్నాం. కానీ నీవు అభివృద్ధి పొందాలంటే అంతరంగంలో ఉన్న పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. శాశ్వతమైన దీవెన అనేది నీకు కావాలంటే నీవు క్రీస్తునందు విశ్వాసంతో నిలకడగా నడవాలి. ఎప్పటికప్పుడు నీ బలహీనత, లోపములు నువ్వు తెలుసుకోవాలి. నిన్ను గద్దించేవారు నీకు మేలు చేయవారు. నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు దావీదు. దిద్దుబాటులు, గద్దింపులు స్వీకరించండి. ఒక్కొక్కసారి అనవసరంగా మనల్ని ఇతరులు గద్దించిన, దిద్దిన దానివల్ల మనకేమి నష్టం కలగదు. ఆ సమయంలో కూడా నువ్వు తగ్గించుకుంటే అనవసరంగా అవమానము, నిందల పాలైన వారిని వారి తల ఎత్తుతారన్నాడే కానీ నువ్వు పాపం వల్ల తలదించుకొని నీ పాపం విడిచిపెట్టకుండానే ఎక్కడ పాపంలో పడ్డావో అక్కడే నా దేవుడు నిలబెట్టేస్తాడు మళ్ళీ పాపం చేయడానికా? కాదండి. ఇలాంటి బోధలు, ఇలాంటి పరిస్థితులు మనం అవాయిడ్ చేద్దాం. మనల్ని క్రీస్తు రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం, పరిశుద్ధపరచబడుతున్నాం. రుద్దబడాలి, కడగబడాలి, కాల్చబడాలి. చిన్న మలినమైన మనలో లేకుండా, పాతాదాము స్వభావానికి చోటు లేకుండా పరిశుద్ధులమై, దేవునికి ఇష్టలమై
సిద్ధపడి ప్రభు రాకడ వరకు ఎదురు చూడాలి. అట్టి కృపలను దేవుడు మనకు ఇచ్చునుగాక. నేను చెప్పిన వాక్య భాగాలు పూర్తిగా చదవండి, అప్పుడు మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ అంచెదినాలలో మనుషులు గద్దింపులను తృణీకరిస్తూ మెప్పుల కొరకు, గొప్పల కొరకు, డబ్బుల కొరకు బతుకుతున్నట్టుగా నేను కనపడుతున్నారయ్యా. ఈ లోకానికే పరిమితమైన ఈ తాత్కాలిక విషయాలయందే అతిశయిస్తూ పేరు ప్రఖ్యాతులు, ధనధాన్యాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా అని నీవు గద్దిస్తున్నట్టుగా మేము నాయన ఇది రక్షణ సమయము, ఇది మా పాపముల కొరకు పశ్చాత్తాపడి మా హృదయాలను శుద్ధీకరించుకునే సమయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినట్లు మేము తప్పించుకోలేమన్నది గుర్తించినట్లుగా తండ్రి, నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయం నీతో సరిగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడు వారిని సర్వసత్యములోనికి నడిపించనిమ్మని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడేయుడును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థనా సతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి ఒక టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించండి అని నేను చెప్తూనే ఉన్నా, మీరు పంపుతూనే ఉన్నారు. మరి ఈరోజు ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారేమో, ఒకవేళ ఇంతవరకు మీరు ఎప్పుడు పంపలేదేమో, మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియచేయండి. ప్రభువును స్తుతించడానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగజేసిన వారు అవుతారు. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోడులు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేండి గాక. హల్లెలూయా. ప్రభుత్వమైతే ఈ జూలై 15వ తారీఖు ఆల్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే సెషన్గా ఉన్న ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్లో దైవజనులు, పాస్టర్సు, ఇవాంజలిస్టు, పరిచర్య పిలుపున్నవారు, సేవలో ముమ్మరంగా ఉన్నవారు మాత్రమే ఆహ్వానితులు. ఎందుకంటే మనం మరింత ఉన్నత స్థితిలో ఈ నేటి టెక్నాలజీని ఉపయోగించుకొని అనేకుల్ని ఎలా రీచ్ చేయాలనే ముఖ్యమైన విషయాల మీద మనం స్టడీ చేస్తాం కనుక దయచేసి దైవజనులు ఆహ్వానితులు దయచేసి గమనించండి. రిజిస్ట్రేషన్ ఈజ్ ఎ మస్ట్. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రాకూడదు. ఎలా చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అంటారా? సింపుల్. ఇవాళ క్యూఆర్ కోడ్ వచ్చింది కదా, ఇదిగో ఈ కింద ఇవ్వబడినటువంటి క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. అన్ని వివరాలు మీకు తెలిసిపోతాయి. ఇంకా మీకు అనుమానం ఉంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేసి సంప్రదించండి. రండి, మనందరం కలిసి దైవాభిషేకం పొంది దేవుని శక్తితో మరింత ముమ్మరముగా ఆత్మలను పట్టు సేవలో ముందుకు సాగుతాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.